మన రాష్ట్రం నుంచి 35 మంది ఎంపీలను గెలిపించుకున్నట్లయితే కేంద్రంలో మహాకూటమి చక్రం తిప్పుతుందని, తద్వారా నగదు బదిలీ, ఉచిత కలర్ టీవీ పథకాలను దేశవ్యాప్తంగా అమలు చేయవచ్చని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రజారాజ్యం పార్టీ ఎలాగూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు కాబట్టి చిరంజీవికి ఓటు వేస్తే అది కనుమరుగైపోయే అవకాశం ఉందని, సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే తెలుగుదేశానికి ఓటు వేయాలని బాబు కోరారు. రాజశేఖర్ రెడ్డి ఓడిపోతాను ఫ్రస్ట్రేషన్తో ఏం చేశారో చూశారు. ఇంకో పక్కన చిరంజీవి బోనినే కావడం లేదు. ఆయన ఓటేసా మురిగిపోతుంది, వేస్ట్ అయిపోతుంది. ఏదండి గెలిచే పార్టీకి ఓటేయండి. ఇక్కడ కానీ 30 సీట్లు మన ఎంపీలు 30 మనం గెలిస్తే జాతీయ స్థాయిలో నగదు బదిలీ, డబ్బుల బదిలీ, కలర్ తీసుకుని లాంటి అమలు చేస్తాం. ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు చాలా స్పష్టంగా కమిట్మెంట్ ఉంది. ఆ కమిట్మెంట్ ఏంటంటే నికర జనాలు ఎక్కడ డిస్టర్బ్ చేయకూడదని. ఇదే రాజశేఖర రెడ్డి ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు తెలుగు బ్యాంకు సర్ప్లస్ వాటర్ ఇస్తామని చెప్పి చాలా స్పష్టంగా చెప్పాం. మిగిలిన జనాలు ఇస్తామని ఎవ్రీ టైం ఫైట్ చేసేవాడు. మిగిలిన జనాలు కాదు, కోస్తా కట్ చేయండి, కృష్ణా కట్ చేసి మాకు ఇమ్మని చెప్పి అడిగేవాడు. ఎన్టీ రామారావు ఎప్పుడు ఒప్పుకోలేదు. అదే పాలసీ కంటిన్యూ చేస్తాం. మిగులు జనాలు మెట్ట ప్రాంతాలకు ఇస్తాం, నికర జనాలు ఈ ప్రాంతాలకు వస్తాయి. ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా న్యాయం చేస్తాం.